ఒకప్పుడు 100 రోజుల సినిమాలు, ఏడాది ఆడిన సినిమాలు అన్న రికార్డులుండేవి. కానీ రీసెంట్ టైమ్స్లో సినిమా సక్సెస్ని కేవలం కలెక్షన్స్ రూపంలోనే చూస్తున్నారు మేకర్స్. దీంతో 100 డేస్ సినిమా అన్న మాట దాదాపుగా కనుమరుగైంది. ఇక సంవత్సరం సినిమా అన్నది ఈ జనరేషన్ ఊహకు కూడా అందని విషయం. అలాంటి రేర్ అచీవ్మెంట్ని సాధించి చూపించారు ఇద్దరు సీనియర్స్. గత సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల గురించి ఈ ఏడాది మాట్లాడుకోవటం అన్నది ఈ జనరేషన్ కి అస్సలు పరిచయం లేని విషయం. అలాంటి అరుదైన విషయాన్ని ఈ జనరేషన్ కు పరిచయం చేశారు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చారు చిరు, బాలయ్య. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మెగాభిమానులకు వింటేజ్ చిరును గుర్తు చేసింది. దీనికి తోడు మాస్ మహారాజ్ తో కలిసి రావటం కూడా ఈ సినిమా సక్సెస్ కు మరింత హెల్ప్ అయింది. ఈ ఎలిమెంట్స్ అన్ని వర్కౌట్ కావటంతో గత సంక్రాంతి నుండి ఈ సంక్రాంతి వరకు థియేటర్లో కంటిన్యూ అవుతోంది వాల్తేరు వీరయ్య. వీరసింహారెడ్డి సినిమాతో ఇదే రికార్డ్ క్రియేట్ చేశారు నందమూరి నటసింహం బాలకృష్ణ. వాల్తేరు వీరయ్య కన్నా ఒక్కరోజు ముందే రిలీజ్ అయిన వీరసింహారెడ్డి కర్నూలులోని ఒక థియేటర్లో ఇంకా రన్ అవుతోంది. దీంతో ఈ జనరేషన్ లో 1 ఇయర్ మూవీ ఇచ్చిన మరో హీరోగా రికార్డ్ క్రియేట్ చేశారు బాలయ్య.